తెలంగాణ విఠల్, అసలు ఇంటి పేరేంది? మా ఇంటి పేరు వెనిగండ్ల విఠలరావు. మీ నేపథ్యం చెప్పండి, ఎక్కడ మీది, నాన్న ఏం చేసేది, మీరే ఏం చేసిండ్రు? మాది ఖమ్మం జిల్లా తలాడ మండలం కేశవపురం గ్రామం. మాకు పక్కనే 15 కిలోమీటర్ల దూరంలో ఆంధ్ర బార్డర్ ఉంటుండే. అంటే మాకు ఆంధ్ర నుంచి, కృష్ణా జిల్లా నుంచి పాలు పెరుగు అమ్ముకోవడానికి వచ్చిన ఆంధ్ర వాళ్ళు మా ఊర్లో పెత్తనం చేసి ఊర్లలోనే కొత్తూరు పాతూరు అని ఉండేది. పాతూరు అంటే మాది, కొత్తూరు అంటే వలస బతకడానికి వచ్చిన వాళ్ళు. బతకడానికి వచ్చిన ఈ ఆంధ్ర వాళ్ళు మా ఊర్లో పెత్తనం చేసి ఊరినే మింగేసిరు. ఖమ్మం జిల్లా అంటే ఖమ్మ జిల్లా అనే పేరు వచ్చే విధంగా ఏర్పడ్డది. అక్కడ ఉన్న స్కూల్స్ వాళ్ళే, చిట్ ఫండ్ కంపెనీలు వాళ్ళే, మెడికల్ షాపులు. ఒక మెడికల్ షాపు తెలంగాణ వాడు పెట్టుకోవాలన్నవాడు ఈ రోజు కూడా దారుణమైన పరిస్థితి. 700 హాస్పిటల్స్ ఉంటాయి ఖమ్మం టౌన్ లో, 99% వాళ్ళే. డేటాకి సంబంధించింది ఇట్లా అలవోకగా చెప్పేస్తున్నారు. మీరు డేటా సైన్సా, మీరు ఏం చేస్తారు అసలు? అంటే ఉద్యమంలో పనిచేసినాము, 3 తరాల నుంచి ఉద్యమంలో ఉన్నాం. మా నాన్నగారు ఉద్యమంలో ఉన్నారు, మా పెదనాన్నగారు ఉద్యమంలో ఉన్నారు, నేను ఉద్యమంలో ఉన్నా, మా అల్లుడు ఉద్యమంలో ఉన్నా. మాకు తెలంగాణ తప్ప ఇంక వేరే జీవితం ఏం లేదు. మేము అసలు ఆ 1200 మంది అమరవీరుల్లో మేము కూడా ఒకళ్ళు అయిపోయినా బాగుండు. ఇలాంటి దిక్కులేని దిక్కుమాలిన తెలంగాణ వస్తుంది అనుకోలే. తెలంగాణ అంటే తెగింపు, తెలంగాణ అంటే ధిక్కారం, ఆత్మగౌరవ తెలంగాణ. ఇలా నీళ్లు నిధులు నియామకాలు అనేది కేసీఆర్ పెట్టిన ఒక స్లోగన్ తప్ప తెలంగాణ అనేది స్వయం పాలన కోసం, స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం, ఈ బడుగు బలహీన వర్గాల సామాజిక తెలంగాణ కోసం మేము కొట్లాడినాం. తెలంగాణ అంటే సకల జనులు సమ్మె చేస్తే వచ్చింది. సామాజిక న్యాయమే సహజ న్యాయం. ఇక్కడున్న సహజ వనరులలో మెజారిటీ ప్రజలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద అగ్రవర్ణాలకి వాటా వచ్చే వరకు ఈ పోరాటం నిరంతరం ఉంటుంది.